Hi friends, I'm Dr. Fazlunisa, gynecologist, fertility specialist, Ira Fertility Center, Clinical Head, Tolichoki and Shamshabad. సో ఈ నెంబర్ అనేది చూసారు కదా 784. సో ఇటువంటి నెంబర్ వస్తే మనకి మ్యాజికల్ నెంబర్ అండి ఇది. ఎందుకంటే ఇన్నాళ్ళు కష్టపడి ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చి మనం ఈ నెంబర్ చూడడానికే ఇంత ప్రయత్నిస్తాం, ఇంత ఆరాట పడతాం, ఇంకా అంత ప్రయత్నిస్తాం కూడా. సో దిస్ ఇస్ కాల్డ్ అస్ బీటా హెచ్సిజీ స్కోర్ 784. చూసారు కదా, బ్యూటిఫుల్ వండర్ఫుల్ స్కోర్. ఎనీథింగ్ మోర్ దెన్ 150 ఇస్ గుడ్ స్కోర్. దీనికి చాలా మంచి స్కోర్ వచ్చింది. సో ఈ పేషెంట్ది చాలా మంచి స్కోర్ వచ్చింది. బట్ దానికి ముందు మేము పడిన శ్రమ మీరు చూడాలి. సో ఈ పేషెంట్కి పెళ్ళి అయ్యి కూడా 8 years అయింది. 8 years పెళ్ళి అయింది. అండ్ తను వచ్చేసి మన దగ్గరికి ఆల్మోస్ట్ 1 year 8 months బ్యాక్ వచ్చారు. సో 8 months బ్యాక్ తన దగ్గరికి వచ్చినప్పుడు ఎడినోమయోటిక్ యూట్రస్ అంటే గర్భసంచి చాలా గట్టిగా ఒక పెద్ద గడ్డలాగా పక్కనే ఉండేది. అండ్ లైన్స్ అనేది ట్రిపుల్ లైన్ అనేది మనకి ఎప్పుడు కనిపించేది కాదు. అండ్ ఆ గడ్డ తీసినాక కూడా ఆ సర్ఫేస్ అంతా కూడా చాలా హార్డ్గా ఉండేది. అండ్ అలానే చూసుకుంటే ఫస్ట్ మనము క్లీన్ చేసినప్పుడు కూడా బల్కీ ఎడినోమయోటిక్ యూట్రస్ని క్లీన్ చేసినాక కూడా ఒకసారి మనం బేబీని పెట్టాలి. అది నాకు కూడా తనకి చాలా తీవ్రంగా ఉండడం వలన అది అప్పుకోలేదు. నెక్స్ట్ కూడా మళ్ళీ కూడా ఇలా కాదు అని మొత్తం తన డైట్ అంతా మార్చేసి తనకి వెయిట్ లాస్ ఆ ట్రీట్మెంట్ ఇచ్చి దాని తర్వాత మనం ఇచ్చిన మెడిసిన్స్ అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ అన్నీ కూడా ఇచ్చి అండ్ తనకి కరెక్ట్గా పొర ఆల్మోస్ట్ ఒక 8 to 10 mm మధ్యలో వచ్చిందనమాట పొర. అప్పుడు సెకండ్ టైం మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు బ్యూటిఫుల్ బేబీ వచ్చింది. అంటే ఒక బీటా హెచ్సిజీ స్కోర్ పాజిటివ్ వచ్చిందంటే ఒక బ్యూటిఫుల్ బేబీ మన దగ్గరికి వచ్చినట్టే. సో ఇప్పుడు ఆ బ్యూటిఫుల్ బేబీ ఎట్లా ఉంది, గర్భసంచిలో ఎట్లా కొట్టుకుంటుంది అనేది మీకు చూపిస్తాను.